హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలో మొదటిసారిగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సో ఆయన ప్రసంగంలో కీలక అంశాలను అన్ని పత్రికల్లో బ్యానర్లో వేశారు. ఒక సాక్షిలో తప్ప ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ ఆంధ్రప్రభలో ఆయన ప్రసంగాన్నే వేశారు. ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, సంస్థలు బలోపేతం అవుతున్నాయి, ప్రజల్లో విశ్వాసం కనిపిస్తోంది, రాష్ట్రం మళ్ళీ కోలుకుంటోంది, మార్పు మొదలైంది, దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం, సమాన అవకాశాలు గల సమాజాన్ని నిర్మిస్తున్నాం, పౌరులకు వేగంగా సేవలు, 10 సూత్రాలు అమలులో పురోగతి సాధించాం, రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా కొనసాగింది. దీనికి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు అండ్ నారా భువనేశ్వర్ గారు అందరూ హాజరయ్యారు. అధికారులు, ప్రజలు కూడా చాలామంది హాజరయ్యారు. సో అమరావతి గడ్డ మీద తొలిసారి ఇది జరిగింది. కాస్త ఉద్విగ్నపూరితమైన వాతావరణం కనిపించింది. సో ఈవెన్ ఆంధ్రజ్యోతిలో అదే వేశారు, ఆంధ్రప్రభలో మొత్తం హైలైట్ చేశారనమాట. గణతంత్రం ఎదురులేని శక్తి, తిరుగులేని యుక్తి అని ఢిల్లీలో జరిగిన వేడుకలను ఇక్కడ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేడుకలను, ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం, 10 సూత్రాలతో ముందడుగు, పరిపాలన ద్వారా లక్ష్య సాధన, కలిసికట్టుగా పనిచేద్దాం, ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఏపీ నిర్మిద్దాం అని గవర్నర్ గారు ప్రసంగించిన అంశాలను దీనిలో కూడా ప్రముఖంగా ప్రచురించారు. అలాగే ఢిల్లీలో జరిగిన వేడుకల్లో కొన్ని శకటాలు ఆకట్టుకున్నాయి. ఇక పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య. చౌకధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. ఉపాధి హామీకి నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ భారతదేశానికి పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య అని, ప్రజల ఆహారంలో ప్రోటీన్లు, మాంసకృత్తుల లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. 100% కరెక్ట్. పిల్లల్లో మీరు ఒకసారి చూడండి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లల్లో కూడా మనం ఎంత మంచి ఫుడ్ పెడుతున్నామని మనం అనుకుంటాం, కానీ వాళ్ళల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. దానికి ప్రధాన లోపం పోషకాహార లోపమే. దాన్ని అధిగమించడానికి దాదాపుగా 20 ఏళ్ల కిందటే అంగన్వాడీ వ్యవస్థలను తీసుకొచ్చి పిల్లలను దానిలో చేర్చి పిల్లలకు అంగన్వాడీల నుంచి గుడ్లు, పాలు సరఫరా చేస్తూ కొన్ని పోషకాహారం ఇస్తున్నా పిల్లలు ఆ లోపం పోవట్లేదు. రక్తహీనత ఉంటుంది, తక్కువ బరువు ఉంటారు, తక్కువ హైట్ ఉంటారు, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. సో వయసుకు తగిన ఎత్తు, వయసుకు తగిన బరువు, వయసుకు తగిన రక్తం, మాంసకృతులు ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండవు. దానికి ప్రధాన లోపం మన ఆహార ఉత్పత్తులు అనమాట. మనం లోపలికి ఏం తింటున్నాం అనే దాన్ని బట్టి. సో దాన్ని ఈనాడు ముఖాముఖిలో అభిజిత్ బెనర్జీ గారు స్పష్టంగా చెప్పారు. దేశ ప్రజలకు లభిస్తున్న చౌకధరల దుకాణాల పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవని, ప్రోటీన్లు, విటమిన్లు, మిళితమైన పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా బడిపిల్లలకు గుడ్లు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రభావవంతంగా ఉండాలన్నారు. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయనకు గతంలో నోబెల్ పురస్కారం ఇచ్చారు. పక్కన పెడితే పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగ్గా 52,000 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు, 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రతిపాదన, తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధి దీపాలకు ప్రాధాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రోడ్ మ్యాప్, పట్టణీకరణతో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రహదారులు, వరద నీటి కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, ప్రజారోగ్యం తదితర అంశాల్లో పట్టణవాసులకు ప్రస్తుతం అందిస్తున్న సేవల్లో లోటు భర్తీ చేయడంతో పాటు వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగ్గాని 52,000 కోట్లతో పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారంట.
మంచిదే. ఇక సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవల తొలుత ఉమ్మడి పశ్చిమలో ప్రయోగాత్మకంగా అమలు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందంట. సో మంచిది. అంటే మన సహకార బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు యూపీఐకి కూడా జాయింట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక 3 నెలల్లో 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, 3.71 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.24 లక్షల మందికి ఉపాధి, కార్యాచరణ సిద్ధం చేశారు అధికారులు. ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వాటిలో ఇప్పటికే 8 కంపెనీలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఇంకా 41 కొత్త ఎంఓయూలు, ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న 5 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే మెయిన్. ఒప్పందాలు కుదుర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, ఎంఓయూలు కుదుర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదిగో ఇన్ని పెట్టుబడులు వస్తాయి, ఇన్ని లక్షల కోట్లు వస్తాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. వాటిని గ్రౌండింగ్ చేయడమే కష్టం. ఆ గ్రౌండింగ్ చేసే పనిలో ప్రభుత్వం ఉందన్నమాట. అదే అత్యంత కీలకం. ఇక కడలి కోతకు అడ్డుకట్ట, జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ. ఒకప్పుడు అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ గుడి ఉండేవి. తీరం పొడవునా కొబ్బరి, సర్వీ తోటలు విస్తారంగా ఉండేవి. అవన్నీ కళ్ళెదిటే కడలి గర్భంలో కలిసిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలో చిన్న మైనవానిలంక, బియ్యపు తిప్ప, పెద మైనవానిలంక గ్రామాల్లో తరచూ వినిపించే మాటలేవి. కడలి అలల కోత, సముద్రం క్రమేపీ ముందుకు వస్తుండటంతో ఊళ్ళకు ఊళ్ళే సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. తీర ప్రాంత వాసుల గుండె కోతకు కారణమవుతున్న అలల ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా కిలోమీటర్ మేర జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతో ఆమె యాక్చువల్లీ ఇక్కడ కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు ఆమె. సో ఈ కోత నివారణకు ఆమె చొరవ చూపించి 13.5 కోట్లు మంజూరు చేయించారనమాట. సో అందుకు ఇదిగోండి రక్షణ కూడా నిర్మిస్తున్నారనమాట. అంటే సముద్ర అలల ఉధృతిని కూడా తట్టుకోవాలంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో చూడండి. ఇప్పుడు కృష్ణలంక దగ్గర కృష్ణానది ఫ్లోని తట్టుకోవడానికి వరద వచ్చినా సరే ఆ ఊళ్ళో విజయవాడ నగరంలోకి రాకుండా ఉండడానికి రక్షణ గోడ నిర్మించారు. అది ఒక నదికి, ఒక జీవనదికి రక్షణ గోడ. ఏలూరులో తమ్మిలేరు అనే ఒక ఉపనదికి రక్షణ గోడ నిర్మించారు, ఏలూరు నగరం మీదకి రాకుండా. సో నదులకే అంత స్ట్రాంగ్గా నిర్మిస్తున్నారంటే సముద్రపు అలలు తాకకుండా ఉండాలంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకని పైన ఎంత పైకి గోడ నిర్మిస్తున్నారో, ఎన్ని అడుగులు నిర్మిస్తున్నారో, ఒక 15-20 అడుగులు నిర్మించారనుకో, అంతకంటే ఎక్కువ లోపల ఉండాలి. ఉంటేనే ఆ స్ట్రెంగ్త్, ఆ బలం ఉంటుంది అనమాట. సో అందుకే దీనికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, టెక్నాలజీ ఎక్కువ ఖర్చు అవుతుంది, స్ట్రాంగ్గా ఉండాలి. సో అది జరుగుతుంది ప్రయోగాత్మకంగా. ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తీర ప్రాంతం అంతా ఈ రక్షణ గోడ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో 100 కోట్లకు పైగా భారం. వైకాపా నాయకులకు భారీగా ముడుపులు. విజిలెన్స్ నిగ్గు తేల్చిన చర్యల శూన్యం. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, కొన్ని సర్కారు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. దీన్ని అడ్డుకోకపోతే వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్లకు పైగా భారం పడుతోందని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. కర్నూలుకి చెందిన శ్రీ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న ఎల్ఎంఓ ధరలతో పోలిస్తే బోధనాసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపునకు మించి చెల్లిస్తున్నాయి. సో ఓకే, ప్రైవేట్ ఆసుపత్రులు ఇచ్చిన దానికంటే గవర్నమెంట్ ఆసుపత్రులు ఎక్కువ రేట్ ఇచ్చేస్తున్నారంట. అందుకని 100 కోట్ల దోపిడీ అయిపోతుందంట. ఈనాడులో పెద్ద వార్త రాశారు, మంచి వార్త, బాగా రాశారు. మన షిరిడి సాయికో తాజాగా ఈ నెలలో 5,000 ట్రాన్స్ఫార్మర్లు షిరిడి సాయి దగ్గర కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. మరి దానికో ఇక్కడ 100 కోట్లు పోతున్నాయి, అక్కడ ఎన్ని వేల కోట్లు పోతున్నాయి అంటే ఓకే, ఇది రాయడం మంచిదే. షిరిడి సాయికి ధారాదత్తం ఇంకా కొనసాగుతుంది. 2021లో మొదలైన దోపిడీ పర్వం ఇంకా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా షిరిడి సాయికి ధారాదత్తం అవుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ శ్రీ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ వైసీపీ హయాంలో వచ్చింది.
ఇప్పుడు కూడా కొనసాగుతోంది, వాళ్ళు భారీగా దోపిడీ చేసేస్తున్నారని రాశారు కదా. మరి వైసీపీ హయాంలోనే వచ్చిన షిరిడీ సాయి గురించి కూడా ఈనాడులో రాస్తే బాగుంటుంది, ప్రభుత్వంలో కథలకు వస్తుంది. దీని మీద ప్రభుత్వం స్పందిస్తుంది, ఎందుకంటే ఈనాడులో రాశారు కాబట్టి. మరి షిరిడీ సాయి గురించి రాయండి ఈనాడులో, ఎందుకు ప్రభుత్వం స్పందించో చూద్దాం. మాలాంటి వాళ్ళు 100 మంది మాట్లాడినా ప్రభుత్వం స్పందించదు, యూట్యూబ్ అని వదిలేస్తారు. కానీ ఈనాడులో రాయొచ్చుగా. షిరిడీ సాయి దోపిడీ కళ్ళెదురుగా కనిపిస్తోంది. 2021 డిసెంబర్ వరకు 53,000కో 54,000కో 70,000కో కొన్న ట్రాన్స్ఫార్మర్ 2021 డిసెంబర్ నుంచి సడన్గా 1,39,000 అయిపోయింది. అప్పటి నుంచి అదే దోపిడీ కొనసాగుతుంది. ఎవ్వరూ మాట్లాడరు. వేల కోట్లు కళ్ళెదురుగా పోతున్నాయి, రాష్ట్ర ఖజానా పోతుంది, డిస్కంలు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఎవరు మాట్లాడరు. మన మ్యాగజైన్లో నెక్స్ట్ మంత్ కానీ షిరిడీ సాయి దోపిడీ మొత్తం కళ్ళకు కట్టినట్టు వివరిస్తాం, మనం రాస్తాం. ప్రస్తుతానికి సమాచారం తీసుకుంటున్నాను, ఆధారాలు తీసుకుంటున్నాను, గట్టిగా రాస్తాం. సో పాలనలో సాంకేతికతకు ప్రాధాన్యత. సో మ్యాగజైన్ అంటే గుర్తొచ్చింది. మీరు ఈ మంత్ మ్యాగజైన్ ఎంతమంది చదివారు? చూశారు కదా, డిజైన్ ఎంత ప్రొఫెషనల్గా ఉంది, క్వాలిటీ ఎంత బాగుందో చూసారా. క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం చేయించాము. ఈ పేపర్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ప్రతి ఆర్టికల్ కూడా చదవాల్సిందే. సో ప్రతి ఆర్టికల్ కూడా ఇంపార్టెంటే. సో కొన్ని ఆర్టికల్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ నెల డిజైన్ కూడా రాత్రే చేసాం. ఈ నెల కూడా కవర్ పేజీ డిజైన్ రాత్రి మన డిజైనర్ చేశారు. సో చూపించకూడదు అనుకున్నాను కానీ చూపిస్తున్నాను. సో అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ఫిబ్రవరి సంచిక ఇంకా ఎదిరిపోద్ది. ఫిబ్రవరిలో మార్కెట్లోకి రిలీజ్ అవ్వబోయే సంచిక ఇంకా బాగుంటుంది. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు, మ్యాగజైన్ కావాలి అనుకుంటే 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీ పేరు, మీ అడ్రస్సు, డీటెయిల్స్ నమోదు చేసుకోండి. అండ్ పేమెంట్ వాళ్ళు ఎంత అడుగుతారో అంత పంపించండి. ప్రతి నెల మీ ఇంటికి డెలివరీ అవుద్ది. డెలివరీకి కూడా మనం ఎన్నాళ్ళు స్పీడ్ పోస్ట్లో చేసాం. 25% ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అవ్వట్లేదు. వాళ్ళకి మళ్ళీ పంపిస్తున్నాము. సో నెక్స్ట్ మంత్ నుంచి డిటీడీసీ కొరియర్ ద్వారా ప్రైవేట్ కొరియర్తో ఒప్పందం చేసుకున్నాం అనమాట డెలివరీ చేయడానికి. సో డెలివరీ ఫెయిల్యూర్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఉండవు. సో మీరు మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి. మీకు చెప్తున్నాను కదా, 1 మినిట్ కూడా మీ టైం వేస్ట్ అవ్వదు, 1 రూపీ కూడా మీ డబ్బులు వేస్ట్ అవ్వని కంటెంట్ ఇస్తామన్నమాట. కంటెంట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అది మీకు కావాలంటే బుక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఈ నెల ఇంకా మంచి ఆర్టికల్స్ ప్లాన్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి అనేది ఈ ఆర్టికల్లో పార్ట్ 1 రాశాం. అదే ఆ డిజైన్. ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు, అసలు వైసీపీ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉందనేది వీడియోల్లో ఎవ్వరూ చెప్పలేని అంశం నేను రాతల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ నెల మార్కెట్లోకి వస్తుంది. అండ్ ఎవరైనా మార్కెట్లో రిలీజ్ చేయడానికి మన షాపులో ఉన్నారు కదా, ఈ మెడికల్ షాపులు కానీ, పాన్ షాపులు కానీ, లేదా బుక్ స్టోర్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీ ఊళ్ళల్లో మీరే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము, అమ్ముతాము అనుకుంటే ఆ నెంబర్కే సంప్రదించండి. మీకు కొంత కమిషన్ కూడా ఇచ్చి మీరే మీ షాప్లోనే ఎన్ని సంచికలు కావాలంటే అన్ని సంచికలు ఉంచుదాం, మీరే సేల్ చేద్దరు. కానీ అంటే జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అన్న నా దగ్గర 10 పుస్తకాలు పెట్టుకొని నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, సో దానికి ఇంత కమిషను అంటే బిజినెస్ మోడ్లో కూడా రావచ్చు ఎవరైనా రావాలంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. షాపులు వాళ్ళు ఇక పాలనలో సాంకేతిక ప్రాధాన్యత పక్కన పెడదాం. రాజధానిలో వేడుకలు ఆనందదాయకం, రైతులు యువత అభిప్రాయం. ఇక తెదేపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు. రాజ్యాంగం మహోన్నత గ్రంథం, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. లోక్ భవన్లో సందర్గా ఎట్ హోమ్. నిన్న పాపం బొత్స సత్యనారాయణ గారు, నారా లోకేష్ గారు చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. బొత్స నవ్వులు పూయిస్తూ మాట్లాడుకున్నారు. పాపం ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు గారితో ఇలా మాట్లాడారనే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని తిట్టి, క్లాస్ స్పీకర్ నువ్వు కేడర్కు దూరం అయ్యావు, నువ్వు పార్టీకి దూరం అయ్యావు, నువ్వు ఇంకా అవసరం లేదు అనేటట్టు మాట్లాడారు. మరి ఈ ఫోటోకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారి పార్టీకి వెళ్ళారనే ఆయన్ని పక్కన పెట్టారు. మరి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారితో అంత ఆప్యాయంగా మాట్లాడారు. మరి బొత్సాను కూడా తిడతారా జగన్మోహన్ రెడ్డి గారు? బొత్సాను కూడా దూరం చేసుకుంటారా? చూద్దాం ఏం జరుగుద్దాం.
హోంలో ఈశాన్యం. ఇవి నేషనల్ మీడియా అంశాలు. పిఎం శ్రీ బడి భవితకు పెట్టుబడి, విద్యార్థులకు సకల సౌకర్యాలు, వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ, ఇంటర్న్షిప్, పిల్లల అభివృద్ధికి బడిలోనే బలమైన పునాది, దక్షిణాదిలో అత్యధిక పాఠశాలలకు ఆమోదం పొందిన ఏపీ. క్యాన్సర్పై పోరాటానికి పద్మభూషణ్ స్ఫూర్తినిచ్చింది నోరి దత్తాత్రేయుడు. చంటిబిడ్డగా టికెట్ ఉండదేమోలే, ఆర్టీసీ బస్సులోలాగే విమానం ఎక్కేసిన కుటుంబం, ఆఖరి నిమిషంలో గుర్తించి దించేసిన సిబ్బంది. ఖరీఫ్ నాటికి వెలుగొండ నుంచి సాగునీరు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. వెలుగొండ ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసి ఖరీఫ్ నాటికి సాగునీరు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు. వెలుగొండకు మీరు ఏం చేశారని క్రెడిట్ చోరీ అంటున్నారు వైకాపా అధ్యక్షుడు జగన్ను ప్రశ్నించారు. సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షిలో చూస్తే ఈరోజు ఏం రాశారమ్మా? క్రెడిట్ చోరీలు, నమ్మక ద్రోహం, 20,000 కోట్ల భారం, తాము వస్తే ఛార్జీలు పెంచం తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు. 4 విడతల్లో కరెంటు బిల్లులు పెంచారా? నాకు గుర్తుండి 2 సార్లు పెంచారు కరెంటు బిల్లు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సార్లు కరెంటు బిల్లు అయితే పెంచారు, మరీ పెంచలేదని చెప్పను, కానీ 4 విడతల్లో పెంచారని రాశారేంటి వీళ్ళు? నిజమా? ఒకసారి కామెంట్ చేయండి మీరే. ఎన్నిసార్లు కరెంటు బిల్లు? నాకు తెలిసి 2 సార్లే. 2024 నవంబర్లో 6,072 కోట్లు, 2025లో 9,412 కోట్లు, 2024-25 ఆర్థిక ఏడాదిలో 1,863 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 2,777 కోట్లు, 87 కోట్లు వడ్డన. 2-3 పెరిగిన బిల్లులు గగ్గోలు పెడుతున్న జనం. ఏంటి 2-3 పెరిగా? లేదండి, పెరిగాయి. ఒక 20-25% వరకు పెరిగాయి. అంటే గతంలో 1,000 రూపాయలు వచ్చేది ఇప్పుడు 1,200-1,300 వస్తుందంటే నమ్మశక్యం. అంతవరకు పెరిగిందని నేను ఒప్పుకుంటా. కానీ 2-3 అంటే 1,000 రూపాయలు వచ్చేది కాస్త 3,000 అయింది, 1,000 రూపాయలు వచ్చేది 2,000 అయిందని రాశారు. సో ఇది నిజమా అబద్ధం అనేది ప్రజలకు తెలుసు. ఈ వార్త నిజమా అబద్ధం అనేది మీకు తెలుసు. కరెంటు బిల్లులు కట్టేది ప్రతి ఒక్కరు మీరు ఉన్నారు కాబట్టి కట్టే వాళ్ళలో. సో ఇది నిజమా అబద్ధం అనేది మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయక్కర్లేదు. నాకు తెలిసి అయితే 2 సార్లు పెంచిన మాట వాస్తవమే, కానీ ఇక మీదట పెంచం అని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. గణతంత్ర వేడుకల్లో సింధూర స్ఫూర్తి. పొదుపు టు మదుపు. పొదుపు మొత్తాలు మార్కెట్లోకి మళ్ళితే సామాన్యులకు మేలు. ఎందుకంటే ఎఫ్డీలు, బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ. ప్రస్తుతం ధనికులకే స్టాక్ మార్కెట్లలో లాభం ఆర్జిస్తున్నారు. సామాన్యులు అటు మళ్ళితే ఆర్జనలో అసమానత కనిపిస్తోంది, తగ్గుతుంది. సాక్షి ఇంటర్వ్యూలో ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ గారు సాక్షితో మాట్లాడుతూ ఆర్థిక అంశాలు మాట్లాడారు. సాక్షి ఇంటర్వ్యూలో. ఈనాడు ఇంటర్వ్యూలో పోషకాహారం, ఆరోగ్యం గురించి మాట్లాడారు. బాగుంది కదా? ఒకే వ్యక్తి 2 వేరు పేపర్లకు 2 వేరు సబ్జెక్టుల మీద ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు, పేదరిక నిర్మూలన ధ్యేయం, స్వచ్ఛాంధ్ర సురక్షాంధ్ర లక్ష్యం. పెట్టండి, కొత్త పేర్లు పెట్టండి. స్వర్ణాంధ్ర అన్నారు, ఇప్పుడు స్వచ్ఛాంధ్ర, అది కాస్త సురక్షాంధ్రన. వచ్చే ఏడాది జూన్కు వెలుగొండ, అదే ఏడాది డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి. తీర ప్రాంతంలో శరవేగంగా పోర్టుల నిర్మాణం. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్. జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం జాతీయ ప్రాధాన్యత అయితే అవుతుంది, కానీ ఆ సీఎంల ఫోటోలు, ఆ నాయకుల ఫోటోలు పాస్బుక్ల మీద వేసుకోరమ్మా. దానిలో లోపాలన్నీ ఉండవమ్మా. ఇక సామాజిక న్యాయ మహాశిల్పం సిబ్బంది పస్తులు. విజయవాడ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది పస్తులతో ఇబ్బంది పడుతున్నారా? పద్మభూషణ్ అవార్డు గొప్ప గౌరవం. ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు. కందిపోతున్న రైతు. కందుల కనీస మద్దతు ధర 8,000. మార్కెట్లో రైతుకు దక్కేది 6,500 నుంచి 7,000 వరకేనంట. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త. ప్రియుడు ఆర్ఎంపీతో కలిపి భారీ ఘాతకం. బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి ముఖంపై దిండు నొక్కి మృతుడి తండ్రి ఫిర్యాదుతో నిందితుల ఆటకట్టు. ఈ వారం రోజుల్లో 5 సంఘటనలు జరిగాయి. వివాహేతర సంబంధం కారణంగా చంపేయడాలు 5 సంఘటనలు.
పంచాయతీ నిధులపై సర్కారు కన్ను, సర్పంచ్ ఎన్నికలకు మంగళం, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు 1500 కోట్లు, పన్నుల ఆదాయం 1000 కోట్ల పైన కన్నేసిన బాబు సర్కారు. ఆ నిధులను మళ్లించి ఇష్టానుసారం ఖర్చు చేసేందుకు ప్రభుత్వ పెద్దల నిర్ణయం. 2 నెలల్లో ముగిపోనున్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన నడిపేలా చర్యలు. అరే బాబు, జనగణన జరుగుతుంది కదా, సో జనగణన జరుగుతుంది కాబట్టి ఎన్నికలు వాయిదా వేద్దామని ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు తప్ప ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఇవి సాక్షిల అంశాలండి. సాక్షిల అంశాలు కాసేపు పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో అమరావతిలో గణతంత్ర వేడుకలు రాశారు. తర్వాత సుజలాం సస్యశ్యామలం, కేంద్ర నిధులతో రాష్ట్రం అంతటా జలకళ అని ఒక ప్రత్యేకమైన అంశం రాశారు. 2 దశల్లో 10,000 కోట్లు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు, సాగునీటికి ఊతం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం, గరిష్ట స్థాయిలో పూర్వోదయ నిధులకు యత్నం, సంబంధిత శాఖలపై నేడు సీఎం కీలక సమీక్ష, కేంద్ర పథకాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం, భారీగా కేంద్ర నిధులు సాధించడం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం, దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పొలాలకు సుజలాలు ప్రవహించడం, ఈ 2 బృహత్ లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయంట. ఇక పాలనలో సాంకేతికత పెద్ద ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు చర్యలు, కృత్రిమ మేధతో త్వరితగతిన సమస్యల పరిష్కారం. ఓకే. గ్రూప్ 2 పై నత్తనాడక, 2 ఏళ్లు దాటినా పూర్తిగా నియామకాలు, మెయిన్స్ పరీక్ష జరిగే ఏడాది, అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినా తుది ఫలితాలు వెల్లడికి కుదరన ముహూర్తం, న్యాయ వివాదాలతో ఇంతకాలం ఆలస్యం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్లిన ఏపీపీఎస్సీ, పుట్టుకొస్తున్న కొత్త కేసులు. పాపం నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే, ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లో కదలిక లేదు, ఈ గ్రూప్ 2లో కదలిక లేదు, కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్లు ఇవ్వట్లేదు. ఏదో మెగా డిఎస్సీ ఇచ్చాం కదా అని చెప్పి బోర్డు వేసుకొని పొగుడుకుంటున్నారు తప్ప ఇవ్వనివి చాలా ఉన్నాయి, నెరవేర్చిన హామీలు చాలా ఉన్నాయి. గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రక్రియ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఓవైపు తుది ఫలితాల కోసం అభ్యర్థులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, మరోవైపు ఆలస్యమయ్యే కొద్దీ కొత్తగా న్యాయ వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు వెలువరించే అవకాశం వచ్చినా ఏపీపీఎస్సీ పలు కారణాలతో దానిపై ముందుకు వెళ్ళలేదు. దీంతో ఇప్పుడు రోస్టర్, క్రీడా కోటా వివాదాలు ఫలితాలు వెల్లడికి అడ్డంగా మారాయి అని గ్రూప్ 2లో ఉన్న సాంకేతిక అని న్యాయపరమైన చిక్కులను రాశారు. తర్వాత అక్రమాల గుట్టు తేల్చరా, జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బిల్లుల క్లియరెన్స్కు ఏపీఎండిసిలో కదలిక, నిపుణులతో కమిటీ. 2 లక్షలు దాటనున్న తులం బంగారం, అంతర్జాతీయ విపణిలో తొలిసారిగా $5,000 మార్కు దాటిన ట్రాయ్ ఔన్స్ బంగారం ధర ఈ ఏడాది $7,000 దాటే ఛాన్స్, లండన్ బులియన్ అసోసియేషన్ అంచనా. అమ్మో, బంగారం నిజంగా 3 సంవత్సరాల కిందట బంగారం కొనేవాడు ఇప్పుడు లక్షాధికారి అయిపోయినట్టే. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట కొన్నవాడు. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేడే, తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు, 15,000 యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు 110% నుంచి 40% తగ్గింపు, కాలక్రమంలో 10% తగ్గే అవకాశం, ఏడాదికి 2 లక్షల కార్లకు మాత్రమే వర్తింపు, విద్యుత్ వాహనాలపై మాత్రం 5 ఏళ్ల పాటు సుంకాల తగ్గింపునకు నో అన్న ఇండియా, 5 ఏళ్ల తర్వాత వాటిపైన తగ్గించే అవకాశం. సో స్కోడా, ఔడి, ఓల్వో, ఫోక్స్ వ్యాగన్, BMW, బెంజ్, ల్యాండ్ రోవర్, డిఫెండర్ ధరలు తగ్గుతాయంట. అబ్బో, అయితే నేను 3 సంవత్సరాల కిందటే స్కోడా కొనేసాను అనవసరంగా. సో యూరోపియన్కి సంబంధించిన కార్ల ధరలు కాస్త తగ్గుతాయని రాశారు. ఏంటిది యాడ్? యువగలం, ప్రజాగలం. ఎవరమ్మా యాడ్ ఇచ్చింది? ఇప్పుడు ఏంటమ్మా యాడ్? భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారా? ఓహో, యువగలం 3 ఏళ్ళు అందుకే ఇచ్చినట్టున్నారు. ఇక గ్రూప్ 2 పైన అత్తనాడక, విద్యుత్ గ్రిడ్ బలోపేతానికి 9,319.30 కోట్లు, 55 ప్రాజెక్టుల ద్వారా గ్రిడ్కు 8,853 MVA అదనపు సామర్థ్యం. గణతంత్ర వేడుకల్లో ట్రాన్స్కో చేయండి ప్రవీణ్ చంద్. గల్ఫ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు, ప్రశంస బదిలీ 2 ఒకే రోజు, కలికి రిసేకి వింత అనుభవం.
చిక్కినట్టే చెప్పి తప్పించుకున్న పులి. ఏలూరు జిల్లా ఏజెన్సీ వాసులను ఇంకా పులి భయం వేయలేదు, అది దొరకట్లేదంట 4 రోజుల నుంచి. ఇక అవయవ దానంతో 6 జీవితాల్లో వెలుగులు. ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్. గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రులకు గుండె తరలింపు. లివర్ కిడ్నీలు రమేష్ హాస్పిటల్కు, కార్నియాలు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి. బాగుందండి. అమర్బాబు అనే ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ అవడంతో అతని అవయవాలన్నీ కూడా మరో 6కి అమర్చారంట. మంచి విషయం. ఇక నిషేధిత సిగరెట్ల ర్యాకెట్ గుట్టురట్టు. కాకినాడ జిల్లా తూరంగిలో 1.75 కోట్ల విలువైన అన్బ్రాండెడ్ నిల్వల స్వాధీనం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు. ప్రయాణికులను కాపాడి మృత్యు ఒడిలో ఒరిగి. విజయవాడ ఆర్టీసీ డిపో డ్రైవర్ నాగరాజు గుండెపోటుతో మృతి. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి పక్కన పెడితే ఆంధ్రప్రభలో ఈ గణతంత్ర వేడుకలు హైలైట్ చేశారు. తర్వాత కింద ఒక పెద్ద యాడ్ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రభ చదవక్కర్లా, పక్కన పెట్టేయచ్చు. ఈనాడులో నేషనల్ అంశాలు చూస్తే ఎట్ హోమ్లో ఈశాన్యం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం ఎట్ హోమ్కు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఇచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రముఖంగా వాడే గమోసాతో అంటే సాల్వా లాంటి వస్త్రంతో స్వాగతం పలికారంట. 60 రోజుల్లో కమిటీల నిర్మాణం. పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం. అమెరికాలో విమానం కూలి 7 దుర్మరణం. మంచు తుఫాను బీభత్సంతో 17,000 సర్వీసులు రద్దు. 10 లక్షల మందికి నిలిచిన విద్యుత్తు. అమెరికాలో మంచు తుఫాను సీజన్ ఇది. ఈ నెలలో అలాగే ఉంటుంది. ఇక భారత్ అమెరికా ట్రేడ్ డీల్ను ఆ ముగ్గురే అడ్డుకున్నారు. ట్రంప్, వ్యాన్స్, నవారాపై సెనేటర్ టెడ్ క్రజ్ వ్యాఖ్యలు. మయన్మార్లో భారత సైన్యం రహస్య ఆపరేషన్. శౌర్య చక్ర అవార్డు ప్రకటనతో వెలుగులో. భారత్ నూలుకు రాయితీపై బంగ్లా వస్త్ర పరిశ్రమ కర్నారు. 1 నుంచి బంద్ పాటిస్తామంటూ హెచ్చరిక. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి క్షీణిస్తున్న భారత్ బంగ్లా దౌత్య వాణిజ్య బంధాల్లో తాజాగా మరో ప్రతికూల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు భారత్ నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే నూలుపై సుంకం విధించడం లేదు. ప్రత్యేక రాయితీతో కూడుకున్న ఈ సదుపాయాన్ని వెంటనే తొలగించాలని అక్కడ వస్త్ర పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నాయంట. ఇక 75 దేశాలకు వీసాల బ్రేక్తో అందుబాటులోకి 50,000 గ్రీన్ కార్డులు. పెళ్లి కోసం మంచులో 7 కిలోమీటర్ల నడక. హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో పెళ్లిళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. దెహ్రాదూన్లో రాజ్యాంగం తొలి ప్రతి ముద్రణ. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ ప్రజలందరూ ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం పరిపాటి. అయితే రాజ్యాంగం తొలి ప్రతిని ఎక్కడ ఎలా ముద్రించారో తెలుసా అని దెహ్రాదూన్లో సర్వే ఆఫ్ ఇండియా ముద్రణాలయంలో తొలి ప్రతి ప్రింట్ చేశారని ఒక వార్త రాశారు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో మ్యాగజైన్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది, నేనైతే ఫస్ట్ నెల 10,000 వరకు అయితే చాలు అనుకున్నాను. కానీ దాదాపుగా 28,000కు పైగా మార్కెట్లోకి వెళ్ళాయి. చాలామంది ఇప్పటికీ కూడా బుక్ చేసుకుంటున్నారు. సో జనవరి నెల మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు జనవరి నెలాఖరు వచ్చేసింది, మీరు బుక్ చేసుకోండి. జనవరి ఫిబ్రవరి కలిపి అంటే ఫిబ్రవరిది 15వ తేదీ తర్వాత రిలీజ్ చేస్తాం, ఫిబ్రవరి 15 తర్వాత. అప్పటి వరకు జనవరి నెల సంచికే మార్కెట్లో ఉంటుంది. మార్కెట్లో ఏ షాపుల వాళ్ళు అయినా సరే మేము మీ మ్యాగజైన్ మా షాప్లో పెడతాం, అమ్ముతాం అనుకున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఎవరికి కావాలన్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.